అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనూ యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెనో. ఎంబీబీఎస్ అదే వాళ్ళారా దొరికిందా వాక్యం మీకు? ఎత్తుక్కుంటా కూర్చోబాకండి, అది రాసుకొని వచ్చే తమ్ముడు వచ్చే అది రాసుకొని త్వరగా మీరు దేవుని వాక్యం వినేదానికి ప్రయత్నం చేయండి. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమవునట్టు బోధించి వాక్యానుసారమైన లోతులలో ప్రభు మనల్ని ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా వినండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి విషయాన్ని మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ తనతో ఉన్న శిష్యులకి ఒక మాట చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను పరలోకం వెళ్ళిన తర్వాత మీరు వెంటనే ఇక డ్రమ్ము, సంచి, కర్ర మొత్తం తీసుకొని, దీవెనక ఏం తీసుకొని, డ్రమ్ము, సంచి, కర్ర, ఈ 3 తీసుకొని సేవ అని సేవకు పోకుండా మీరు కనిపెట్టండి. తండ్రి నుంచి నేను మీకు అనుగ్రహించిన వాగ్దానం మీరు పొందేదాకా మీరు కనిపెట్టండి. మీరు కనిపెట్టి ఉండి పైనుండి దిగి వచ్చే దేవుని వాగ్దానం మీరు పొందేదాకా కనిపెట్టి ఉండి మీరు ఆ వాగ్దానాన్ని పొందినప్పుడు అప్పుడు మీరు సేవగా బయలుదేరండి అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. అక్కడ ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు ఎప్పుడైతే కనిపెడతా ఉంటారో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు. అమ్మా కళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పండమ్మా. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఏం కలుగుతుంది అంటే శక్తి కలుగుతుంది మీకు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశాలలో భూదిగంతాల దాకా నాకు సాక్షులై ఉంటారు. ఆ శక్తితో, డైరెక్టర్ గారు ఏ శక్తితో? ఆడ చూసి రాసుకోవటం కాదు, నేను చెప్పేటప్పుడు అక్కడ రాసుకుందు. డైరెక్టర్ గారు నువ్వు ఆడ ఫస్టే కొట్టేస్తున్నావు పాయింట్లని, పెట్టబాకమా అంకుల్కే. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పొందేరే శక్తి, ఆ శక్తితో భూలోకమంతా భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండగలుగుతారు. మీ శక్తితో సేవ మీరు చేయలేరు, మీ శక్తితో మీరు భక్తి చేయలేరు. మీ శక్తితో భక్తి చేసే పని అయితే ఒక్కొక్కరికి 10 కొమ్ములు వస్తాయి. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏమనుకుంటున్నావా? 20 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి వస్తుంది. మనం ఇంకా ఏది మన శక్తితో భక్తిలో మనం నిలబడే పని అయితే, ఇప్పుడు ఎవరి రంగులో తెలుసు కాబట్టి మనమే ఎక్కువ గర్వంతో మాట్లాడడం. ఎందుకంటే మన రంగు మనకే తెలుసు. మన రంగు మొత్తం 3 తెలుసు. మొదట మనకి, తర్వాత ఎవరు చెప్పండి? దేవుడు, రెండోది ముఠా మేస్త్రి. ఈ 3కి తెలుస్తుంది. ఇంకా కాస్త కూస్తో తెలిస్తే మన ఇంట్లో తెలుస్తుంది. మనం ఎవరితో ఎక్కువ గడుపుతామో వాళ్ళకి తెలుస్తుంది మన సంగతి బాగా. బయట వాళ్ళకి మాత్రం పొరపాటు తెలియదు. అందరికీ రంగులే ఉన్నాయి కాబట్టి మనమే దేవుడు స్తోత్రం, దేవుడే హల్లెలూయా హల్లెలూయా అంటాం అంతే. మన రంగు మనకు తెలుసు కాబట్టి ఎవరిని ఏమనలేం. ఒకవేళ కానీ మన శక్తితో మనంగా నిలబడగలిగితే అబ్బో ఎన్ని మాటలు మాట్లాడతారో మైకుల్లో, లెక్క చేస్తాం ఇంకా మనము. చెప్పండి బిడ్డ. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారంటే, మీరు మీ శక్తితో మీరు చేయలేరు, కానీ మీరు కనిపెట్టి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు పొంది ఆ శక్తితో మీరు సమస్త భూలోకమంతా నాకు సాక్షులుగా మీరు జీవించగలుగుతారు అని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తే, అక్కడి నుంచి వారు బయలుదేరి వెళ్ళి మేడగది మీద, బిడ్డలారా ఆ మేడగదిలో ఇంచుమించుగా 120 మందికి పైగా, ఎంతమంది అమ్మా? యేసుక్రీస్తు వారి తల్లి, 12 మంది శిష్యులు, ఇంకా అనేక మంది సహోదరులు అందరూ కలిసి 120 మంది 10 రోజులు ప్రార్థన చేశారు. చెప్పాలి ఎన్ని రోజులు? ఏం చేశారు? పాటలు పాడారా? ప్రార్థన చేశారా?
వాక్యం చదివారా, ప్రార్థన చేశారా? ప్రార్థనే చేశారు. అక్కడ ఎట్లా చేశారో తెలిసిన వాళ్ళు ఏక మనసుతో తెగగా చేశారని రాయబడింది అక్కడ ఆ కింద వచ్చినాల్లో. ఏక మనసుతో తెగగా ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా పెంతెకోస్తు దినమున, అంటే 50వ రోజు, యేసుక్రీస్తు వారిని సిలువేసిన నాడు మొదలుకొని కరెక్ట్గా 50వ రోజు పెంతెకోస్తు పండుగ, అంటే 50వ రోజు పండుగ అన్నమాట. పులియని రొట్టెల పండుగ దినమున యేసుక్రీస్తు వారిని సిలువేశారు. అక్కడి నుంచి 50 రోజులకి పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఉదయకాలం ముందు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా మొట్టమొదటిసారి భూమి మీదకి భౌతికంగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుంటున్న 120 మందికి నాలుకలుగా విభాగింపబడి, అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఆ నాలుక వాలిందంట. వ్రాలగా పరిశుద్ధాత్మ దేవుడు నాలుకల రూపంలో వాళ్ళ మీదకి దిగితే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు, వాళ్ళ నోటికి భాషలు ఇవ్వబడ్డాయి. ఆ భాషలతో వాళ్ళు మాట్లాడారు. తర్వాత ఆ ప్రార్థన జరిగిన తర్వాత 3000 మంది మారు మనసు పొంది కొత్తగా సంఘంలో చేరినట్టు మనం అక్కడ చదువుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్లరా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశంలోకి వెళ్దాం. అది సంగతి అక్కడ జరిగిన సంభవం. అయితే ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీకు చెప్పించాలనుకున్న పాయింట్ ఏంటంటే, జానుపాలన్న కనుపర్తిపల్లి నివసిస్తున్నాడు. ఇంకొక బిడ్డ ఇంకో వాళ్ళ ఊరు నివసిస్తుంది. ఇంకొక బిడ్డ ఇంకో దగ్గర. ఇస్తారక్క ఏ పాడది? నాగలవరం. మనం అందరం ఒక్కొక్క ప్రాంతాలు నివసిస్తున్నాం. అయితే మనం నివసిస్తున్న ఈ సమాజం ఎదుట మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలంటే మన వల్ల, మన శక్తి వల్ల, మనకు మనమే బ్రతికేది కాదు ఇది. ఈ సమాజం ఎదుట, ఈ లోకం ఎదుట మనం మంచి సాక్ష్యం కలిగి, మంచి సాక్ష్యం అంటే అర్థం చెప్పండి, భక్తిలో పడిపోకుండా, జారిపోకుండా, సాక్ష్యం దెబ్బతినకుండా, నమ్మకస్తులుగా మరణం దాకా బ్రతకడాన్ని సాక్ష్యం కాపాడుకోవడం అంటారు. అలా నమ్మకస్తులంగా మనం మన జీవితంలో బ్రతకాలనుకుంటే, అమ్మా ఏంటున్నారా, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చేసి ముగించాలనుకుంటే మన సొంత శక్తి వల్ల జరిగేది కాదు అనేది పై వాక్యం యొక్క సారాంశం. మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో ఈ లోకం ఎదుట దేవునికి నిజమైన సాక్షులుగా, అంటే ఓటమి లేని భక్తి చెయ్యాలి, ఓటమి లేని భక్తి, ఓటమి లేని సాక్ష్య జీవితం కలిగి భక్తి పరులుగా జీవించాలనుకుంటే దేవుని ప్రజలకి శక్తి అవసరం. ఏమవసరం? హలో, ఏమవసరం? శక్తి అవసరం. ఒకవేళ ఆ శక్తి లేదనుకోండి, మాటికి పడిపోతుంటారు. మీకు అర్థమయ్యేదానికి సినిమాలు చూడకూడదు అని చాలాసార్లు దేవుడితో ప్రమాణం చేసాం మనం. మరలా టైం వస్తే యథా రాజా తదా ప్రజ, రాజు ఎట్టివాడో ప్రజలు అట్టివారి అన్నట్టు చూడను, సినిమాలు చూడకూడదు ప్రభా, ఇదే లాస్ట్, హల్లెలూయా స్తోత్రం అని చేస్తేవి. మరలా వారం తర్వాత, 2 వారాల తర్వాత గట్టిగా నిలబడి 3వ వారం మళ్ళీ జారి నీళ్లు తాగితేవి. ఎందుకని పడిపోతున్నారట? ఇంకా వదిలేసాను, ఈ రోజు ఇంక రేఖకి నాకే సంబంధం లేదు, ప్రభు నన్ను మన్నించు, నన్ను క్షమించు, నేను దౌర్భాగ్య దుష్టుని ఏడ్చాం. సరే క్షమించేసాడు దేవుడు. మళ్ళా 2-3 నెలలకు 5-6 నెలలకు ఏదో ఒక నాటికి మళ్ళీ నీళ్ళు తాగావు. ఎందుకని పడిపోతున్నారు? ఎందుకు ఇలా పడిపోతున్నారు ప్రజలు? అయ్యా, ఈ రాంగ్ చాటింగ్, ఈ రాంగ్ నెంబర్తో నేను మాట్లాడినాం, వద్దు, నాకు ఇంకా నువ్వే నాకు కావాలి, నీకోసం బతకతా, ఈ పాడు కార్యక్రమాలు నాకు వద్దు నాయనా, అయిపోయింది నా జీవితం చాలు అనుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. మళ్ళా సూర్యుడు పొడిచిట్టు వచ్చేనాడికి మళ్ళా పడిపోయారు. నిలబడాలని ఉంది, నిలబడలేకపోతున్నారు. జయించాలని ఉంది, జయించలేకపోతున్నాం. ఇంకింతేనా మన జీవితం? ఇంతేనా అనలారా, అమ్మలారా? ఇంకింతేనా? పడతా లేస్తా పరలోకం పోవటమేనా? మనం పోయిసారి అంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? కడుక్కోవటమే, స్నానం చేయటమే అని చెప్పొచ్చి ఆడదాకా ఆగే నేను. ఇప్పుడు అక్కడి నుంచి ఒక మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు మనల్ని. స్నానం చేయటమే కాదు, స్నానం చేసిన తర్వాత మరలా స్నానం లేకుండా చేసే ఆప్షన్ కూడా దొరికింది మనకి ఈరోజు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్నానం చేయాలా? ఒక్కసారి స్నానం చేసి, ఒకటేసారి స్నానం చేస్తే ఇక మరలా పరలోకం పోయేదాకా స్నానము చెయ్యకుండా మరలా పడిపోయి కడుక్కొని ఈ స్థితి లేకుండా ఒక శ్రేష్టమైన
నిత్యమైన జారిపోకుండా పరిశుద్ధతలో నిలబడగలిగే ఒక పాయింట్ దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో సిద్ధం చేసి పెడితే అది నా కళ్ళకు దొరికింది, మీకోసం తీసుకొని వచ్చా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, పడిపోయిన వాళ్ళని చూసి వెక్కిరించడానికి కాదు ఈ వాక్యం, జారిపోయిన వాళ్ళని చూసి ఎగతాళి చేయడానికి కాదు ఈ మాటలో. పడిపోతున్న వాళ్ళని, జారిపోతున్న వాళ్ళని, ఆల్రెడీ పడిపోయి ఉన్న వాళ్ళని కించపరిచి గాయపరచడానికి కాదు ఈ వాక్యం. పడిపోయిన వాళ్ళకి ఊతమిచ్చి లేపడానికి ఈ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జారిన వాళ్ళని చెయ్యి పట్టుకొని లేపడానికి ఈ వాక్యం. అంటే ఎవరు నా తెలిసి నిలబడి లేరు అని అనుకుంటున్నానో, మరి ఉంటే దేవుడు స్తోత్రం. మనకు ఒక విషయం తెలియాలి, పాయింట్ తెలియాలి. ఇప్పుడు చిన్న చిన్న నోట్లో పడిపోతూ ఉంటారులే. ఇప్పుడు మనం ఏం పాయింట్ తెలుసుకుంటున్నామంటే, అసలు పడకుండా నిలిచే ఉండే ఆప్షన్ కూడా మనకు దేవుడు రెడీ చేసి పెట్టున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. పడకుండా స్థిరముగా నిలబడి ఉండే ఆప్షన్ కూడా బైబిల్లో మనకే ఉంది. అడుగులు బండ మీద స్థిరపరిస్తే జారిపోకుండా నిత్యము భక్తి కలిగి నిలబడటానికి అవకాశం మనకు బైబిల్లో కొత్త నిబంధనలో దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. పాత నిబంధనలో లేదు, కొత్త నిబంధనలో మన కొరకు సిద్ధంగా ఉంది. అది ఇప్పుడు మన దేవుడు నేర్పిస్తున్నాడు. పడిపోయిన బిడ్డలారా డోంట్ వర్రీ, జారిపోయిన వాళ్ళారా బాధపడద్దు, ఊరకొరకే పడిపోతున్న బిడ్డలారా అందరం ఆ కోవ చెందిన వాళ్ళమే, ఆ కోవకే ఇప్పుడు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మనం నిలబడబోతున్నాం, దేవుడు మనల్ని స్థిరంగా నిలబెట్టబోతున్నాడు. ఇక పడిపోని మంచి సాక్ష్య జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు యేసు నామములో. ఈరోజు ఈ వాక్యం వినకపోతే చాలా పోగొట్టేసుకుంటావు బిడ్డ, చాలా పోగొట్టేసుకుంటావు. ఇప్పుడు దాకా మనం ఏం విన్నాము? స్నానం చేసుకుందాం. ఏం స్నానం చేసేది? ఇంతేనా? స్నానం చేస్తేనే పరలోకమా? మన పితరులందరూ స్నానం చేస్తూనే పోయారా? లేదే. కొంతమంది నిలబడ్డారు, కొంతమంది గట్టి భక్తి చేశారు. బైబిల్లో వాళ్ళకి చెడు సాక్ష్యం లేదు, వాళ్ళ మీద చూపించక ఒక్క నేరం కూడా లేకుండా బతికారు. మరి మనకెందుకు రాదు? నేను ఈ మధ్యకాలం అదే ఏడుపు దేవుడి దగ్గర, ప్రభువా నేనేమో ఒకటే స్టేట్మెంట్ చెప్పాను మా బిడ్డలకి, స్నానం చేసుకుంటా పోదామని చెప్పాను. ఇంకా మా వాళ్ళు ఏమనుకుంటారు, మా పాస్టర్ మంచోడు ఇంకొకడు లేడు, ఏమైనా చేసుకొని స్నానం చేయండి, ఆదివారం పోయి అన్నం తినండి, టీవీ చూడండి, సాయంత్రం ప్రార్థనలో కూర్చొని ఏందే నిర్మా మళ్ళీ ఇంటికి పోండి, కోపం వచ్చిందా 4 కుంగు షర్ట్ కొట్టి 4 బూతులు తిట్టండి, మళ్ళీ ప్రార్థనలో కూర్చొని మళ్ళీ స్నానం చేయండి. స్నానం చేసే ఆప్షన్ అంతవరకు ఇంకా మనకు దిగులే లేదని చెప్పాను ఆయన. నాకే బాధేస్తుంది, ఇదేంది, ఇది కరెక్టేనా, ఇంకేం మార్గం లేదా, మేము స్నానం దాకా వచ్చి ఆగిపోవటమేనా అని నా మనసులో బాధ ఉంటే దేవుడు మంచి ఆప్షన్ చూపించాడు అన్నమాట. కాదురా దానికంటే ఒక మంచి ఆప్షన్ ఉంది అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పిన ఆప్షన్ ఏంటంటే, ఈ భూలోకంలో యేసును నమ్మిన ఒక వ్యక్తి మరణం దాకా సరి అయిన క్రమంలో సాక్ష్యం పోగొట్టుకోకుండా పరిశుద్ధంగా భక్తిలో జీవించగలగడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క దారి, పైనుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందడమే. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి మాట. ఆ మాట మళ్ళీ చూద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యాలు 1:8, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అంతే. సాక్ష్యాన్ని కోల్పోవు, సాక్ష్యం కలిగి బతుకుతావు. బూది గంటల వరకు నా కోసం నువ్వు బతకగలుగుతావని పరిశుద్ధాత్మ మరి యేసు ప్రభువారు మంచి మాట బిడ్డలారా మనకు చెప్పారు. ఒకవేళ కనుక ఈ దైవిక శక్తి లేదా పరిశుద్ధాత్మ శక్తి మనం కనుక పొందలేకపోతే పదే పడిపోతూ ఉంటాం భక్తిలో, ఊరకే పడిపోతాం, చిన్నోడు పడిపోతాం. ఇప్పుడు పడిపోతున్నామే. ఇప్పుడు మనం పడిపోతూ ఉన్నామంటే, నువ్వైనా నేనైనా మనం ఊరకే పడిపోతున్నామంటే మనకి పరిశుద్ధాత్మ శక్తి లేదని అర్థం. కమలక్క బయట కూర్చుంది గాలికా? కమలక్క ఇంటుండు, అప్పుడప్పుడు ఇంటుండు. మనం ఊరకొరకే జారిపోతున్నాము అంటే మనలో ఏం లేదు, ఏ శక్తి లేదు, పరిశుద్ధాత్మని శక్తి లేదు. నిజమమ్మా. ఎవరైతే పైనుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో ఇక పడరు, అంతే నిలబడతారు గట్టిగా. మనం ఊరకొరకే పడిపోతున్నామంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి కార్యం జరగట్లేదు. బిడ్డ ముందుకెళ్దాం. కొంతమందిని గమనించండి. మీరు యూట్యూబ్లో మీరు చూసుంటారు, ఒకప్పుడు పాస్టర్గా పనిచేసి ఇప్పుడు ఆ పాస్టర్ తన మొత్తం వదిలేసి అన్ని జనులతో
విగ్రహారాధికులు కలిసిపోయి వాళ్ళ స్టూడియోలో కూర్చొని 20 సంవత్సరాలు ఏ బైబిల్ని అయితే బోధించాడో ఆ పాస్టరు ఆ బైబిల్ని ఇప్పుడు ఎగతాళి చేస్తా ఉన్నట్టు మీరు చూస్తున్నారా? చూడతారు కొంతమంది చూసేవాళ్ళు. మీకు అర్థమవుతుంది. మతోన్మాద ఛానల్లో కూర్చొని యేసు ప్రభు వారినే మళ్ళీ ఎగతాళి చేస్తారు. 20 సంవత్సరాల వాక్యం చెప్పిన పాస్టర్ మళ్ళా విగ్రహారాధనలో పడిపోయి అరుస్తూ ఉన్నాడు పాస్టర్. ఎలా సాధ్యం ఇది? మన చుట్టుపక్కల కూడా మనం కొన్ని గమనిస్తుంటాం. ఒక 5 సంవత్సరాలు దేవుళ్ళు ఉంటారు, వచ్చి బాప్తిజం తీసుకుంటారు, బల్లలో చేతులు వేస్తుంటారు, మందిరంకి వస్తుంటారు, బాగానే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఆ దేవుడు మాకు వద్దని మళ్ళీ బొమ్మలు పెట్టుకుంటారు, మళ్ళీ పెట్టుకుంటారు, పటాలు తెచ్చి పెట్టుకుంటారు. మీకు ఎప్పుడు కనపడలా? మీకు ఎప్పుడు కనపడలేదా? కనబడితే హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పడం కూడా ఫీల్ అయిపోతున్నారా? శాఖ కట్టుందా? అయినా నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు ఎవరు కనపడలేదా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కనపడతారు మనకి? సంవత్సరం వస్తారు, మళ్ళా పటాలు పెట్టేసుకుని మంది వదిలేస్తారు. కొంతకాలం వస్తారు, అబ్బో మా ఈ దేవుడు మాకు వద్దు, మాకు సెట్ కావట్లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తున్నారు అట్లా? వాళ్ళు ఎందుకు మళ్ళీ విగ్రహాలు పడిపోతారు? మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు దేవుడిని వదిలేశారు? మళ్ళా ఎందుకు వదిలేశారంటే వాళ్ళకి పైనుంచి వచ్చిన శక్తే లేదు. పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందలేదు. పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకుంటే వాళ్ళు మరణం దాకా దేవుడు నిలబడతారు. అందుకే బైబిల్ చెప్పింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఒకవేళ దేవుని రుచిగా తెలియకపోతే, అనగా పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే ఖచ్చితంగా పడిపోతాం బిడ్డ. చిన్నది పెద్దది అవసరంలే, చిన్నదని పడిపోతాం అంతే. ఓరకొరక పడిపోతుంటాం. ఏంది ప్రభు నా జీవితం ఇట్ట అయిపోయింది, ఏడ్చుకోవడం తప్ప ఏం చేయలేం. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తే ఈ లోకం ఎదుట మన సాక్షులుగా నిలబెట్టి దేవుని కొరకు వాడబెట్టట్లుగా కృప చూపుతుంది. ఆ శక్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్లో హుమెనై, అలెగ్జాంద్రు, దేమా అనే 3 మనుషులు ఉన్నారు. హుమెనై, అలెగ్జాంద్రు, దేమా వీళ్ళు 3 ఒకప్పుడు ప్రభులో ఉండి యేసును అనుసరించి, మరి పౌలు గారిని అనుసరించి కొంతకాలం తర్వాత యెహోలోకాన్ని స్నేహించి మళ్ళీ వీళ్ళు 3 లోకంలో కలిసిపోయారు పోయి. అప్పుడే ఆ రోజుల్లోనే. ఇప్పుడు మన రోజులు ఎట్లయితే వెనక్కి వెళ్ళిపోతున్నారో ఆ రోజుల్లో వీళ్ళ 3 కొంతకాలం బాగా భక్తి చేసి మళ్ళీ లోకంలో కలిసిపోయారు. శ్రావణమ్మ, ఎవరు శ్రావణమ్మ? ఎట్టుపోయింది తల్లి? వింటున్నావు తల్లి? నీ పేరు శిరీషేనా? ఇంతలే నువ్వు బైబిల్ చెప్పడం సరిపోయింది నీ పని. ఒక్క మాట నీకు అర్థమైందంటే చాప్టర్ మారిపోద్ది యేసునామములో. ఈరోజు అర్థం కానికుండా వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ఆంధ్రేయ, మనం పడిపోకుండా మరణం దాకా నమ్మకం నిలబడాలంటే మనకేముండాలా? ఏంది? సాంబార్ ఇడ్లీయా? పరిశుద్ధాత్మదేవుని శక్తి. నా ప్రభు అయిన యేసయ్య శక్తితో ఈ ఆదివారపు ఆరాధనలో మనల్ని అందరినీ నింపునుగాక. అక్క, ఒక వ్యక్తి ఓరకే పడిపోతున్నారంటే వాళ్ళకి దేవుని శక్తి లేదు. ఒక వ్యక్తి ఓరకే జారిపోతున్నారంటే మనలో శక్తి లేదక్క. సార్ ఇంక చాలు, ఆ మాట ఓరకే చెప్పి మనం బాధ పెట్టబాకు. ఎలా పొందుకోవాలో చెప్ప శక్తి అంటే చెప్తా. ఎలా పొందుకోవాలి? ఈ హుమెనై, అలెగ్జాంద్రు, దేమా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రభువులో బాగా బతికి వెనక్కి జారిపోయి లోకంలో కలిసిపోయిన వాళ్ళుగా మనకు బైబిల్లో చూపిస్తున్నారు. బిడ్డలారా, చాలామంది ఇప్పుడు హోసన్న ఉన్నాడు. హోసన్న మారు మనసు పొందారు, జ్యోతం మారు మనసు పొందలేదు అనుకో, భర్త చెప్తాడు, మాయ్ నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నీకెందుకు ఇంకా ఎన్ని, నువ్వు పోదాం రా అని భర్త భార్యని పిలిచాడు. ఇక భార్య భర్త మాట కాదని లేక ఆ భార్య దేవుని మందిరికి వచ్చి క్రైస్తవురాలు అయింది. 1 సంవత్సరం తర్వాత బాత్రూమ్ తీసుకో అమ్మాయి అంటే సరేనయ్యా అని బాత్రూమ్ తీసుకుంది. నా భర్తకు లేదు నాకెందుకని బాత్రూమ్ తీసుకుంది. ఇద్దరు చర్చికి వస్తున్నారు. బిడ్డరా, అయితే హోసన్నయేమో దేవునిని రుచి చూచాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి హోసన్న మీద ఉంది. హోసన్న కదలట్లా, కానీ హోసన్న భార్య మీద మాత్రం పరిశుద్ధాత్మ శక్తి రాలేదు, దేవుని శక్తి దిగలేదు. అందుకని హోసన్న భార్య ముళ్ళు అయిపోయింది అనమాట. నీ వల్ల వస్తున్నాను ఊరికే, ఏంటి ఎక్స్ట్రాలు పెడతా ఉన్నావు నువ్వు? ఏదో పాండిలే మందిరికి వద్దాం అనుకుంటున్నాను, రాజు రాంపాన్ని పెడుతున్నవేంది? డబ్బంతా తీసుకొని పాస్టర్లకు ఇస్తే మేమేం తినాలా? ఇంకా పక్కన ముళ్ళు అనమాట. అంటే కొంతకాలానికి ఏం తెలుసా, ఎట్టయితే నాకు కుదరదు కానీ ఆ దేవుడు వద్దు నువ్వేవో అని వదిలేస్తారు లాస్ట్కి. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి.
పొందితేనే మరణం దాకా మనం యేసులో నిలిచి ఉండగలము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఎవరైనా దేవుని శక్తిని పొందలేదు అనిపిస్తే బిడ్డ, ఈ రోజు నుంచి మనం అడుగులు ముందుకేసి పరిశుద్ధాత్మ శక్తిని పొంది మరణం వరకు నమ్మకంగా నిలబడి ఉందాం. ఎవరో సువార్త చెప్పారని, భార్య భర్త పిలిచిందని, భర్త పిలిచాడని భార్య పిలిచిందని, తల్లిదండ్రులు పిలిచారని వచ్చి మందిరంకి వచ్చి వాళ్ళ కోసం చర్చిలకు వస్తా, ఇంకా ఏదో వస్తున్నావు పోతున్నావు అనుకుండా దేవుని శక్తి లేకుండా మందిరంలో ఉండేవాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తుంటే, నాలో నేను అట్టే ఉన్నాను పాస్టర్ అని మీకు అనిపిస్తే త్వరపడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి మనం పరుగులెత్తాలా. ఆ కృపని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సువార్త వినడాన్ని బట్టో, మనస్సులో కలిగిన ఆశను బట్టో, యేసయ్యని ప్రేమించడాన్ని బట్టో, బంధువులు పిలవడాన్ని బట్టో దేవుని మందిరానికి వచ్చిన ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్ముడిచ్చే శక్తి పొందకపోతే ఆ వ్యక్తి కొంతకాలానికి తప్పకుండా మరలా దేవుళ్ళని తొట్టిల్లి లోకంలో కలిసిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తీరాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రోమపత్రిక 8:13 తీయండి ఒకసారి బిడ్డ. రోమపత్రిక 8:13. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఏమైపోద్ది? రోమపత్రిక 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మన వాక్యం ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపితే వారు జీవిస్తారు. ఇదిగో చూడండి, మనల్ని దేవుడికి దూరం చేసేది శరీరం. అమ్మా ఉన్నారా? అమ్మా ఎగ్జామ్స్ రాస్తున్నారా? అయినా పర్వాలేదు, నా మాటలేనండి. మనల్ని దేవునికి దూరం చేసేది ఏంటి? శరీరం. అందరండి ఏందది? శరీరం. ఎందుకు శరీరం మనల్ని దేవుడు దూరం చేస్తుందంటే శరీరంలో పాపం ఉంది. శరీరంలో ఒక పాపం ఎట్టొచ్చింది? మన పితరుడు తినకూడదని చెప్పిన పండు తిన్నందుకు కాదు మనలో పాపం వచ్చింది. ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చెప్పు నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. చచ్చిపోయింది అంతే. ఏ చచ్చిపోయింది? శరీరానికి పాపాన్ని ఆపే బలం చచ్చిపోయింది. శరీరానికి పాపాన్ని నాకు వద్దు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని ఎదురు నిలిచే స్వభావం తగ్గిపోయింది, పోయింది, పూర్తిగా చచ్చిపోయింది. అందువల్ల శరీరాన్ని పాపం ఆక్రమించుకుంది. ఈ శరీరంలో పాపపు తత్వం ఉంది. ఈ మట్టి శరీరంలో మట్టి కోరికలు రేగడం వల్ల మనుషులు లేదా దేవుని బిడ్డలు పోరాటాన్ని ఎదుర్కొంటున్నారని బైబిల్ చెప్తుంది. బిడ్డరా, మనకి శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే అని పౌలు గారు పత్రికలో చెప్తారు. రోమపత్రికలో ఆత్మ ఏమో దేవునికి సంబంధించింది, శరీరం ఏమో పాపానికి సంబంధించింది. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఆత్మగారికి ఏమో ఆరోగ్యం బాగుందనుకో భక్తిగా బతుకుతుంటాం మనం. ఆత్మగారి ఆరోగ్యం తగ్గి శరీరం బాగా పుష్టికి వచ్చిందనుకో చేయి మళ్ళా సినిమాలు, ఆడు మళ్ళా బూతులు, కొట్టు మళ్ళా తిట్లు, ఏది పడుతుంది. మళ్ళా బల దగ్గరకు వచ్చి వాక్యం వింటే మళ్ళీ ఆత్మరావు గారికి కొంచెం ఆరోగ్యం అన్నం పెట్టి మళ్ళీ ఆయన వచ్చి అయ్యో నా ప్రభు వల్లలు స్తోత్రం. ఈ మధ్య మా సార్ మాకు మంచి భాష దొరికాడు, స్నానమే ఇంకేం ప్రార్థన కూడా 2 మాటలు చెప్పటం పూసుకోవటం అదొకటి ఇచ్చాడు మాకు. పూసుకొని ఏస్ రక్తం జయం తాగేసి పోయింది పో. స్నానం ఆప్షన్ దొరికింది కానీ జయించలేకపోతున్నాం. బిడ్డరా, శరీరం మనల్ని పాపం వైపు లాగుతూ ఉంటుంది. దేవుడు చచ్చిపోతావని చెప్పాడు కాబట్టి చచ్చిపోయింది. ఇక పాపాన్ని ఎదిరించే స్వభావం శరీరం చచ్చిపోయింది కాబట్టి ఇక మన రక్తంలో తరతరాలుగా ఈ పాపం వస్తూ ఉంది. అయితే బిడ్డరా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ శరీరాన్ని, ఆ శరీర క్రియల్ని ఆత్మచేత చంపాల. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడలా. అందుకే చెప్తున్నా, పైనుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన శరీర క్రియలను చంపకపోతే యేసులో బ్రతకలేము, జీవించలేము. అందుకే ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రతి ఒక్కరికి అవసరం. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? నా మాట అర్థమైందా? ఈ భూలోకంలో శరీర క్రియలు చంపాలంటే ఆత్మ కావాలి, ఆత్మశక్తి కావాలి, ఆత్మశక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీద దిగి వస్తే ఆ వ్యక్తి శక్తి చేత నింపబడతాడు. బిడ్డ, పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఆ శక్తి చేత శారీరక క్రియలను చంపొచ్చు. మనం శారీరక చంపొచ్చు. ఎప్పుడైతే శారీరక చచ్చిపోతాయో ఆత్మ బలం పొందుకుంటుంది.
అనగా ఓటమి లేని, ఓడిపోని, పడిపోని భక్తి చేయగలుగుతాం. కాబట్టి దీని అంతటి మూల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని శరీర క్రియలు చంపడమే. శరీర క్రియలు చంపడానికి మనకు ఏ శక్తి కావాలి అమ్మా? ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. ఇంకా కావాలి కావాలి అంటున్నావు కానీ వచ్చేది ఏమైనా ఉందా? ఇప్పుడు చూడు, లోక సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుక మనలోకి వస్తే అది ఎలా పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుక మనలోకి వస్తే అది ఎలా పనిచేస్తుంది? లోక సువార్త 1:80 లాస్ట్ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమయ్యే దినము వరకు అరణ్యములో ఉండెను. బిడ్డలారా, ఇది బాప్తిసమిచ్చి యోహాను గారి గురించి రాయబడింది. బాప్తిసమిచ్చి యోహాను గారు చిన్న వయసులో నుంచి ఆయన సేవలోకి వచ్చేదాకా అరణ్యములో ఉన్నాడంట. చెప్పండి, ఎక్కడున్నాడు? పాస్టర్ గారు కొడుకమ్మా, మంచి సౌండ్ పార్టీ వాళ్ళ నాన్న, డబ్బున్నవాడు. అయినా ఎందుకో ఈ యోహాను చిన్నప్పటి నుంచి తండ్రి ఇంట్లో ఉండలా, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఎవరు ఉండరో, ఇల్లు లేదు, పాడు లేదు. ఏం చేశాడు అరణ్యంలో? ఏమో, ఏ చెట్టు కింద పడుకున్నాడో. అయితే అతను అరణ్యములో ఉండడం ద్వారా ఏం జరిగిందంటే ఎక్కువగా దేవునితో కనిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడితో మాట్లాడాడు, దేవుడితో సహవాసం చేశాడు. లోక సహవాసం వదిలేసి దేవుడితో సహవాసం చేయటం వల్ల పరిశుద్ధాత్మ శక్తి బలముగా యోహాను గారి మీద దిగి వస్తే, పరిశుద్ధాత్మ శక్తి యోహాను గారిలోకి దిగొచ్చినప్పుడు ఏం జరిగిందంటే యోహాను గారిలో ఉన్న ఆత్మ బలము పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆత్మ ఏం పొందింది? ఆత్మ బలముతో, ఆత్మయందు బలము పొంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనకిస్తాడో మన ఆత్మ బలం పొందుతుంది. ఆత్మ అంటే ఏంది? మొత్తం మనుషులు ఎన్ని భాగాలు ఉంటాయమ్మా? 2, 24, 3. ఏం చెప్పుడు? దేహము, ప్రాణం, ఆత్మ. ప్రాణాత్మ దేహాలు అంటారు. మొత్తం 3 భాగాలు. ప్రాణం అంటే రక్తం, దేహం అంటే బాడీ, ఆత్మ అంటే ఆ రోజు దేవుడు ఊదేడే నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా. అమ్మ, మీకు తెలుసా, నీ గర్భంలో పిండం ఏర్పడతా ఉండగానే ఇక వాడికి జీవం రావాలి అనుకున్నప్పుడు తల్లి గర్భంలో ఉన్న పిండంలోకి పరలోకంలో నుంచి ఆత్మ వస్తా తెలుసా? ప్రభు దగ్గర నుంచి. ఎవరెవరికి ఎన్ని ఆత్మలు ఇవ్వాలో, ఏ ఆత్మలు ఇవ్వాలో ఆ పుడుతున్న బిడ్డలకి దేవుని దగ్గర నుంచి ఆత్మ ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది మనకు దేవుడిచ్చే ఆత్మ. కలువరి శిలువలో రక్తం గార్చి ఈ ఆత్మనే దేవుడు విమోచించాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టి మన ప్రభు ఈ ఆత్మనే విమోచించుకున్నాడు. అందుకే మన ఆత్మ విమోచించబడి పరిశుద్ధతను మాత్రమే కోరుకుంటుంది. మన ఆత్మ శరీరానికి ఇంకా విమోచన రాలేదు కాబట్టి, శరీరం ఇంకా మహిమలోకి రాలేదు కాబట్టి, శరీరం ఇంకా దేవుని శక్తితో నింపబడలేదు కాబట్టి పాపాన్ని కోరుకుంటుంది. ఆత్మ శరీరం కొట్టుకుంటూ ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద బలంగా దిగి వస్తాడో ఆత్మకు బలం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఉన్న ఆత్మకి ఏమొస్తుంది? బలం. ఒక్క షాట్ కొడతాడు శరీరాన్ని, ఇంకా పడుకుంటాడు శరీరం, దేహం పడుకుంటుంది. ఈ దేహం ఇంకా మాట్లాడదు. ఎప్పుడైతే ఆత్మకు బలం వస్తుందో మనం భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగిస్తాం. భూమి మీద మనం ప్రార్థనలో ఉండగలుగుతాం. భూమి మీద మంచి సాక్ష్యాన్ని కలుగుంటాం. ఎక్కడ కూడా తప్పు చూపించకుండా బతకగలుగుతాం. యేసయ్య కొరకు రోషంగా జీవించగలుగుతాం. చెడ్డ పేరు లేకుండా ఈ భూలోకంలో ఆత్మ బలము ఉన్నంత వరకు నమ్మకంగా దేవుని కొరకు సాగిపోతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మ బలము పొందిన వాళ్ళే భూమి మీద మాటి మాటికి పడిపోకుండా స్థిరముగా నిలబడి భక్తి చెయ్యగలుగుతారు. తెలుగు చెప్తున్నాను నేను. హమ్నే చోడ్ కథ హై. అర్థమైందా? తెలుగే చెప్తున్నాను. మనం ఈ భూమి మీద మాటి మాటికి పడిపోకుండా, జారిపోకుండా, సాక్ష్యం దెబ్బతీసుకోకుండా, కొందరిలాగా అసలు యేసయ్యనే వదిలి లోకంలో కలిసిపోకుండా ఉండాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తిని మనం పొందాలి. ఆ శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆత్మకు బలం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ బలం పొందుతుందో ఆ ఆత్మ బలము వలన బిడ్డలారా పడిపోకుండా రాజీ లేని భక్తి చేసి నమ్మకంగా ఈ సమాజం ఎదుట యేసు కొరకు సాక్షులుగా బ్రతకగలుగుతాము. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మొత్తం మీద పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం సంపాదించుకునేది ఏంటంటే ఆత్మబలం. అనండి ఏంటది? ఆత్మబలం. ఇప్పుడు మీకు ఎంతమంది ఆత్మకు బలం ఉంది అనేది నేను చెప్పలేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు పడకుండా నిలబడి ఉన్నారంటే మీ ఆత్మ బలంగా ఉందని అర్థం. ఊరకే పడిపోతున్నారంటే మీ ఆత్మకి ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోయిందని అర్థం. పెట్టారా? లాస్ట్ చనిపోయేటప్పుడు ఎయిడ్స్ పేషెంట్ మనం చూస్తే సన్న ఎముకలు, సన్నగా, నేను కొంతమంది చూశాను నేను, పెట్టారా, చాలా బాధాకరం. బలహీనమైన శరీరాలు, చిన్న చిన్న ఎముకలు అయిపోతాయి. ఎక్కడో తల ఎక్కడో ఉంటుంది, కాళ్ళు ఎక్కడో ఉంటాయి. చాలా భయంకరం అన్నమాట. ఆత్మకి అట్ అయిపోయింది మన జీవితంలో. కొంతమంది జీవితాల్లో ఆత్మ బలహీనం అయిపోయింది అన్నం లేక. రోజుకి ఎన్ని పూటలు తింటామన్నా మనమా? 2 పూటల. అబద్ధాలు చెప్తారు ఎందుకట? 3 అని మంచిగా చెప్తున్నారు చూడు. 3 మళ్ళీ సాయంత్రం పూట తింటలా? స్నాక్సా, టిఫిన్, బండ, అన్నం తినక ముందు బండాలు తింటే కొంతమంది తింటారు కదా. నిజంగా చెప్పాలంటే 5 పూటలు తింటారు. ఆరోగ్యవంతులైన మనిషి 5 సార్లు తింటాడు. శరీరానికి 5 సర్లే, మిమ్మల్ని బాధ పెట్టదు, మీరు అక్కడే 3 పూటలు. నేను కూడా 3 పూటలు తింటున్నాను అనుకుందాం. ఓకే, నేను కూడా 3 పూటలు తినేది 3 వేసుకుందాం. శరీరానికి రోజుకు 3 పూటలు పెడుతున్నాం. ఏంది? ఆహారం. మరి ఆత్మకి ఎన్ని పూటలు పెడుతున్నారు? తమ్ముడా, ఆత్మకు బలం లేకపోతే ఖచ్చితంగా లోకాన్ని గెలవలేము. ఇంకెప్పటికీ స్నానం చేసుకోవడమే దిక్కు మనకి. ఇంకా స్నానం చేసుకోవడమే దిక్కు. ఈ స్నానం చేసుకునే వాళ్ళకి బహుమతులు ఉండవు రేపు పరలోకంలో. బహుమతులు కావాలంటే స్నానం దగ్గరికి ఆపేసి ఇక ప్రభు దగ్గర నిలబడటం అలవాటు చేసుకోవాలి. నువ్వు శరీరానికి 3 పూటలు, నేను 3 పూటలు తింటివి. ఎవరో చెప్తున్నారు నాకు, అన్న ఏందో నా ఫోటోలో మొత్తం నువ్వు కనపట్ల కుండ కనపడుతుందంటాను, నన్ను ఎగతాలు చేస్తాను నన్ను. అర్థమైందిలే మీకు? కొంతమంది నవ్వుకుంటున్నారు. ఏ సార్ అది నెట్టు లోపలికి వెనక్కి ఫోటోలు తీసేటప్పుడు వెనక్కి ఉండవల్ల ముందుకు వదిలేస్తుంటివి, పొట్ట కనపడతా ఉంటే లోపలికి లాగే కూతుర్లు అప్పుడు డాడీ వెనక్కను ఫోటోలు తీస్తున్నా వెనక్కను. ఒకసారి ఫోటోలు తీయడానికి పోయి మధ్యకాలంలో ఫోటోలు తీయబోతే అతను ఏమంటున్నా అంటే, సార్ కొంచెం పొట్ట వెనక్కను. సరే వెనక్కన్నప్పుడు మీరు ఇట్లా అట్లా ఒకని ఫ్రీగా ఉండండి. ఎట్టంటామట ఫ్రీగా. ఆ విధంగా రోజుకు 3 పూటలు పెట్టి దేవుడు అప్పులు లేకుండా చేశాడు. ఈ అప్పులు లేని దిగులు లేదు కాబట్టి వచ్చేసింది ముందుకు పొట్ట. రోజుకు 3 పూటలు పెడితే పొట్ట పెరగడానికి ఆత్మకి ఎన్ని పూటలు పెడుతున్నారు అన్నం? చెప్పక్క చెల్లా, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నవ్వుకుందాం కానీ నవ్వు వెనక చాలా బాధ ఉంది ఇంట్లో. ఎందుకు మనం పడిపోతున్నామంటే, జారిపోతున్నామంటే, ఊరకే చిన్న హోటల్లో కూడా మనం జారిపోయి సాక్ష్యం దెబ్బతీసుకుంటున్నామంటే, సమాజంలో ఒక విలువైన భక్తి చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆత్మకి బలము లేదు. నాకు తెలిసి నా బిడ్డలు, నా కూతురు సంగతి, నా కొడుకు సంగతి నాకు బాగా తెలుసు. రోజుకి ఒక 2 నిమిషాలు చేసినట్టు, లేకపోతే తల్లి స్తోత్రం. అది కూడా ఫుల్ భోజనం కాదు, ఒక ఇడ్లీ పెట్టి ప్లేట్లో సాల్పు అన్నట్టు. అమ్మా ఆత్మకు ఉదయాన్నే ఒక ఇడ్లీ 2 ఇడ్లీ దోశ కూడా లేదు, ఒక ఇడ్లీ పెట్టి సాల్పోరా. బైబిల్ చదువుకుందామా అంటే అంత ఇంట్రెస్ట్ లేవు మనకి. బైబిల్ చదివితే ఏదైనా మసాలా దోశ పెట్టినట్టు అవుద్ది. 5లే బైబిల్ లేదు, ఏం లేదు. అదేమంటే ఆ ప్రాంతం ఏదో తెలుసా, ఏసయ్యా నా ముందు వెనక ఇక ఒకటే సెక్యూరిటీ గార్డు, నువ్వు ఇంకా చూసుకో, జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. ఇంకా ఆయనకన్నీ జాగ్రత్తలు చెప్పి డ్యూటీలు పెట్టి పోతుంటారు. ఉదయాన ఒక ఇడ్లీ పెట్టకపోతుంటివి, మధ్యాహ్నం భోజనం పెట్టకపోతుంటివి, రాత్రి భోజనం పెట్టకపోతుంటివి. ఎయిడ్స్ పేషెంట్లా కాకుండా మన ఆత్మ ఎట్టుంటాయి? ఎప్పుడైతే మన ఆత్మ బలహీనమైపోయిందో, శరీరం పుష్టిగా బట్టి బిడ్డరా కళ్ళు మారిపోయినాయి మనకి. ఇంకా దారిని పోయే వాళ్ళంతా కావాలనిపిస్తుంది. ఇంకా అంతే అనిపిస్తుందమ్మో దేవుని బిడ్డలకు. ఇంకేం దేవుడి బిడ్డలు? ఆత్మగారేమో మంచం మీద పడుకొని రేపు మా చచ్చిపోతుంటుండే. రోజుకు 3 పూటలు తిని శరీరం ఏమో గంతులేస్తుండే. ఇంకేం సిలువ, ఇంకేం ప్రార్థన, ఇంకేం వాక్యం, ఇంకేం ఆహారం, ఇంకేంటి? ఆదివారం వచ్చి సాంబార్ అన్నం తినేసిపోతారు, పెట్టేసిపోతారు. ఊరికి ఆత్మకి బిర్యానీ కూడా కాదు, ఏంది సాంబారు పచ్చడి. ఆత్మకి వారం అంతా ఒక ఇడ్లీ,
రోజుకు ఒక ఇడ్లీ వారం అంతా. ఆదివారం పోయి మందిరికి వచ్చి ఏం పెడతారు? సాంబారు పచ్చడి. ఇంకేనా మనిషి బతికేది? వామిటింగ్స్, మోషన్స్ ఇంక ఆత్మకి ఏం లేదు. అమ్మలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది ఎవరికి అర్థమో తెలుసా? ఊరకూరకే నేను పడిపోతున్నానే, నా జీవితం వింతేనా అనే ఏడుపులో ఎవరైనా వచ్చుంటే వాళ్ళకి అర్థమవుద్ది ఈ వాక్యం కరెక్ట్గా. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను పడిపోకుండా నా యేసు కొరకు నిలబడే రోజులు రావా అని బాధపడతారే, వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు. నా జీవితంలో నేను మరలా పడకూడదు, నేను నిలబడాలి, రోషంగా నిలబడాలి, నా ప్రభు కోసం గట్టిగా నిలబడాలి, నాకు ఊరకొరకు ఈ సాక్ష్యాలు దెబ్బతినే చేష్టాలు నాకు వద్దని ఎవరైతే నిజంగా కోరుకుంటారో వాళ్ళకి ఈ మాటలు నచ్చుతాయి. ఆత్మకు అన్నం పెట్టండి, ఆత్మకు ఆహారం పెట్టండి. ఆత్మ బలం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ బలం పొందుకుంటుందో ఓటమి లేని భక్తి చేస్తాము యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అంశం పేరు రాసుకోండి. అంశం పేరు పెట్టుమా. ఓటమి లేని భక్తికి ఆత్మబలమే మూలం. అబ్బా ఓటమి లేని భక్తికి ఆత్మబలమే మూలం. యేసుప్రభు చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం ఫోటో మా నిజంగా, ఏమంత కర్మ ఇంకా నాకు అర్థం కాల. సృష్టికర్త మనిషిగా భూమి మీదకి వచ్చాడు, పరలోకా నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆయనకి ఏమంత ప్రార్థన. మీరు బైబిల్ చూపిస్తా మీకు నేను. ఆత్మ బలాన్ని పొందుకోవాలంటే ఎంత తంటాలు పడాలో అంత ఈజీగా కాదు అది. ఆయన అంత ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి ఒకటే డైలాగు, ప్రపంచాన్ని వణికించే డైలాగ్ అది. ఏం చెప్పండి డైలాగు? ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డైలాగ్ ఎప్పటికి కూడా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు పరచగలడు? రా చూపి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? రా చూపి. ఇప్పటికీ నో ప్రూఫ్స్. ఇప్పుడు కూడా ఆయన అంత శక్తివంతమైన భక్తి, ఆయన అంత శ్రేష్టమైన భక్తి చేయగలిగాడంటే మన ప్రభువైన యేసయ్య ఏ పాపము లేనివాడుగా బ్రతకగలిగాడంటే ఆయన ఆత్మ ఎంత బలంగా ఉందో బిడ్డలారా. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో మీరంతా గుర్తుపెట్టుకోండి, ఆత్మ బలం పొందుకునేందుకు ఈ రోజు నుంచే మనము పని ప్రారంభించుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఆత్మ బలంతో మాత్రమే ఓటమనేది లేకుండా బ్రతకగలడు. ఒకవేళ ఆత్మ బలహీనంగా ఉంటే పలుమార్లు పడతా లేస్తానే ఉంటాడు. ఇంకా కొందరైతే చివరికి లోకంలో కలిసిపోతారు, పాపంలో కలిసిపోతారు, విగ్రహాలు కలిసిపోతారు. ఇంకా లోకంలో కలిసిపోకుండా, లోకం ఎదుట సాక్ష్యం దెబ్బతినకుండా ఒక జయకరమైన క్రైస్తవ జీవితం చేయాలనుకుంటే పైనుండి దిగివచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా ఆత్మబలం పొంది ఆ ఆత్మబలముతో లోకము ఎదుట మంచి సాక్ష్యము కలిగి బ్రతుకుదుము గాక. ఆమేన్ హల్లెలూయా. కొన్ని ముఖాలు ఎట్లా తెలుసా? పొందుకో బాగా, నువ్వే పొందుకోరా స్వామి, ఏదో పెద్ద ఎరగదీసి చెప్తున్నావు, మాకు అవసరంలే, మేము ప్రార్థనకు వస్తామో పోయి గుట్కాలను నవ్వుతాం, మాకు ఇబ్బందిలే, నాకు లేని బాధ నీకెందుకు అన్నట్టు చూస్తాను. అసలు ఇప్పుడు సిగరెట్ తాగేవు, నాకు లేదు బాధ, నీకేది పెద్ద బాధ? హాన్స్ ప్యాకెట్లు నవ్వులేవు, నాకు లేదు బాధ, నీకెందుకు బాధ? నువ్వు ఎన్ని వద్దు, స్నానం చేసుకోమన్నావు, అది బాగా నచ్చింది మాకు ఆ మాట చాలు. ఇంకా నవ్వుతాము స్నానం చేసుకుంటాం, ఏదన్నా అనిపిస్తే స్నానం చేసుకుంటాం, అంతే, చేసేస్తాం, స్నానం చేసుకుంటాం, మాకు ఈ మెట్టు వద్దులే, నువ్వు చేసుకో అన్నట్టు ఉన్నారు కొంతమంది. జుట్టు బట్టి లాగి అందరినీ శ్రేష్టమైన భక్తిలో నా ప్రభు స్థిరపరచును గాక. ఇశ్రాయేల్ భాష తెలియనంత వరకే కొడతా ఉంటాడు, ఇంకా అప్పుడప్పుడు తెలియనంత వరకే ఏదైనా దేవుడు తెలియజేశాడు కదా మనకి. మనం కూడా పట్టుకుందాం గట్టిగా బిడ్డ. ఆ ఆత్మ బలాన్ని పొందుకునే ప్రార్థన శక్తి లేదా ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం ఈరోజు నుంచి మనందరూ ప్రయాసపడదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డరా 39 నిమిషాలు అయింది, ఇంకో 10 నిమిషాలు ఆపేస్తాను నేను. చిన్న పలవ పడతాం. ఆత్మ బలాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? అది నెక్స్ట్. ఆత్మ బలమును పొందుకున్నటకు మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఆత్మబలం మనకు వస్తుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. చిన్న పల్లవి. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా నా గొంతులో నీళ్లు పోయన్న జానపలనా చప్పట్లు.
మా మీ పాట వచ్చిందా? రాలేదా? చప్పలు కొడదా? పోక ఏం కదా పోక. గ్లోరీ. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవో. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవో. యేసయ్యా, ఎండిన భూమిలో నదులు పారజేసెదవో. యేసయ్యా, సముద్రములోనైనా త్రోవ కనుగ చేసెదవో. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే పద్మక్క ఉండవు, పద్మక్క ఉండవా? దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. చరణం పాడతాం. ఫోన్ ఇంకో సౌండ్ పెడతా, కొంచెం సౌండ్ పెట్టు చాలు. దేవుని బిడ్డ, ఈ లోకం ఎదుట నిజమైన సాక్ష్యం కలిగి బతకాలనుకుంటే పై నుండి దిగివచ్చు పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు ఆత్మబలం. ఆ ఆత్మబలంతో మాత్రమే మనం నిలబడగలుగుతాం. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. ఉజ్జీవముతో నింపితివి, బహు అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. ఎంతవరకు అర్థమైంది చెప్పండి అమ్మా? అర్థమైంది అని తెలిస్తే నాకు ఇంకా అంతకంటే ఆనందం లేదు. ఏం చెప్పుకున్నప్పుడు దాకా మనం జీవించినంత కాలం ఈ లోకం ఎదుట ఓరకోరకే పడిపోయి లేచే భక్తి కాకుండా స్థిరముగా నిలబడి మంచి సాక్ష్యం సంపాదించుకొని దేవునికి మహిమగల పాత్రలుగా ఈ భూమి మీద జీవించాలి అనుకుంటే
అది పైనుండి దిగివచ్చే పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే సాధ్యం. పైనుండి దిగివచ్చే పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వస్తే మన ఆత్మకు బలం వస్తుంది. ఎప్పుడైతే మన ఆత్మ బలంగా మారుతుందో శరీర క్రియలను చంపేస్తుంది ఆత్మ. ఈ ఆత్మ తన బలము చేత శారీరక క్రియలు చంపితే అప్పుడు మనం నిలబడగలుగుతాము, ఓటమి లేకుండా బ్రతకగలుగుతాం. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో పడిపోకుండా ఈ లోకంలో సాక్షులుగా దేవుని కోసం జీవించగలుగుతాం. బిడ్డలారా, ఇప్పుడు ఆత్మ బలం పొందాలంటే మనం ఏం చేయాలి అనేది 2 విషయాలు చెప్పి ఆపేస్తాను. అమ్మా, నా టైం అయిపోయింది, నిజానికైతే ఆపేస్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం తీయండి మళ్ళా. ఆత్మ బలమును పొందుటకు తప్పక చేయవలసినవి, ఆత్మ బలమును పొందుటకు తప్పక చేయవలసినవి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము 13, 14 చదువుతాం కలిసి. 4వ వచనం ఫస్ట్, 1-4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇది మనం ఫస్ట్ చెప్పాను మీకు, యేసుక్రీస్తు చెప్పారు, మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు కనిపెట్టి ఉండండి, పైనుంచి దిగి వచ్చే తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టని చెప్పాడు. ఇప్పుడు 13, 14 అదే అధ్యాయం 13వ వచనం చూడండి. వారు పట్టణములో ప్రవేశించి, యేసుప్రభు చెప్పిన మాటను బట్టి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తులమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ 14వ వచనం, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, ఇప్పుడు చూడండి, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాయబడింది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మ బలమును పొందాలంటే ఏం చేయాలి? అపోస్తలులు ఆత్మ బలము పొంది 12 మంది శిష్యులు కానీ, పౌలు గారు కానీ, ఆ తరంలో సేవ చేసిన ఏ ఒక్కరు కూడా మనము పడిపోయినట్టుగా పడిపోలేదు. ఇక నేను చేయను ప్రభా, ఇదే లాస్ట్ అని చెప్పి మళ్ళా పోయి పడలేదు. ఈ దెబ్బతో లాస్ట్ ప్రభా, ఇంక ఇది ఒక్క అవకాశం ప్రభా అని చెప్పి మళ్ళా పడిపోలేదు. లోకం ముందు నవ్వులు పాలు కాలేదు, లోకం ముందు గందరగోళం అయిపోలేదు. వాళ్ళు ఒకే రీతిగా నిలబడి సేవ చేశారు, మంచి సాక్ష్యంతో కన్నుమూశారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ బలంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఆత్మ బలముగా ఉంది. ఆ బలం శారీరక చంపేసింది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు ఏమి దేవదూతలు కాదు, మనలాగా మనుషులే. కానీ వాళ్ళు మనలాగా పడిపోలేదు. కారణం ఏంటి పెట్టారా? వాళ్ళు ఆత్మ బలంతో ఉన్నారు. ఆ ఆత్మ బలం వాళ్ళకి కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి రావాలి. ఆల్రెడీ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చింది పెంతెకోస్తు పండుగ దినాన. వాళ్ళు ఏమి చేస్తే పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చాడో తెలుసా? 14వ వచనం లాస్ట్లో ఉంది, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒకటే మాట చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా, ఆత్మ బలాన్ని పొందుటకు, అది రాసుకోండి. ఈ బిడ్డకి ఎన్నిసార్లు నేను చెప్పు, పైన చిన్నగా పెట్టద్ది, బొమ్మ పెద్దది పెట్టద్ది. పాయింట్ కోసం రాస్తుందో బొమ్మ కోసం పెడుతుందో డాక్టర్ తిట్టినప్పుడు పడాల్సిందే. నువ్వు ఆత్మ బలము పొందుటకు ఎడతెగక ప్రార్థించాలి. పైనుండి దిగి వచ్చే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలన్నా, మనకు శక్తినివ్వాలన్నా, ఆ శక్తి ద్వారా మనం ఆత్మ బలం పొందాలన్నా మనము చేయవలసిన మొట్టమొదటి పని ఎడతెగక ప్రార్థించాలి. అనండి ఆ మాట, ఎడతెగక అనండి ఆ మాట, ఎడతెగక. ఎడతెగక పక్కన చేతులు పట్టుకో, అదే మాట చెప్పు వాళ్ళకి. పట్టుకో ఎడతెగక ప్రార్థించాలి బ్రదర్, ఎడతెగక సిస్టర్. భలే చెప్పారులే బా, ఆ చెప్పేది కూడా సీరియస్గా చెప్తున్నా. ఎడతెగక ప్రార్థించాలా. అవతల పక్క వాళ్ళని నవ్వుతా చెప్తే కదా, వీళ్ళు సీరియస్ వాళ్ళు సీరియస్. చెప్పండి ఏం చేయాలి? మొదట ఆత్మబలం పొందంటే ఏం చేయాలి? ఎడతెగ ప్రార్థించాలి. ఈ ప్రార్థనా జీవితాన్ని గురించి సరైన అవగాహన మనకు లేక ఇప్పటిదాకా పడిపోతా వస్తున్నాం బిడ్డలారా. అమ్మా,
రాసి పెట్టుకొని ఈ నోట్స్లో, ఎడతెగక ప్రార్థన చేసే అలవాటు లేకపోతే ఈ భూమి మీద నువ్వు భక్తిలో బ్రతకడం కష్టం అంతే. ప్రార్థన చేసే అలవాటు గనక మనకు లేకపోతే ఈ భూమి మీద భక్తి పరులుగా బ్రతకడం కష్టం. ఎడతెగక ప్రార్థించడం అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్లో మంచి బాగుంటుంది. డివోటింగ్ దెమ్సెల్వ్స్ టు ప్రేయర్ అని అర్థం. డివోటింగ్ దెమ్సెల్వ్స్ టు ప్రేయర్ అంటే ప్రార్థనకి తమను తాము అంకితం చేసుకోవడం అని అర్థం. ఎడతెగక ప్రార్థించడం అంటే ప్రార్థనకి తమను తాము అంకితం చేసుకోవటం, ప్రార్థనకు అంకితం చేసుకోవటం మనల్ని మనం. ఎందుకు ఎంత ఎక్కువగా మనం దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఆ ప్రార్థనే పరిశుద్ధాత్మ శక్తిని మనలో తీసుకొని వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు ఆత్మబలాన్ని ఇస్తుంది. ఆ ఆత్మబలం పొందితేనే శారీరక చంపబడతాయి, శారీరక క్రియలు చంపబడతాయి. అలా చంపబడితేనే యేసయ్య లాంటి సేవ చేయగలుగుతాం భూమి మీద. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆది అపోస్తుల వంటి భక్తి చేయగలుగుతాం మనం అందరమే. భక్తి చేయాలన్నా సేవ చేయాలన్నా ఆత్మబలం మనకు ఖచ్చితంగా అవసరం. హోసనా ఆర్వి కండ్రిగా సుబ్బారావు కన్నా ఉండేదే చెప్పు. ఆర్వి కండ్రిగానా అంతేనా? ఆర్వి కండ్రిగలో హోసనా ఉన్నాడు. ఆర్వి కండ్రిగలో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు హోసనాను. ఇప్పుడు హోసనా చల్లగా వాళ్ళతో పనికి పోయి దమ్మేసాడు అనుకో, ఒరే మీ చచ్చిపోడు కదా మీరా, ఒరే వండరా నువ్వు నాయన పోతున్నాం కానీ ఊరకే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాను. ఏదో అప్పుడప్పుడు ఆనందం అన్నప్పుడు అరక్కపోతే ఒక డమ్మేస్తుంటే అప్పుడప్పుడు, దానికే నువ్వు మాతో ఏం పని నీకు? మేము చచ్చిపోయేవాళ్ళైతే దేవుడి బిడ్డలో ప్రభు బిడ్డలు అంటారు, ఏంది ఊరికే మమ్మల్ని ఏం మేము తాకూడదా? ఇలా బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు బయట. ఒరే మేమంటే ప్రభువు నమ్ముకోలేదు, మేము తాగుతాం, మీరే చెప్తాం మీ ప్రభు బిడ్డలు, మేము దెయ్యం బిడ్డలు కాబట్టి తాగుతాం. నువ్వేం తాగుతావురా? వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళని కూడా తప్పించుకో తాగడానికి చీకట్లో పోయి తంటాలు పడేవాళ్ళు తెలుసు నాకు. ఎందుకు ఇలా పడిపోయారు, ఎందుకు ఇలా పడిపోతున్నారు, ఎందుకు ఇలా మానలేకపోతున్నారంటే ఆత్మబలము లేదు. ఆత్మబలం ఎందుకు లేదో తెలుసా? ప్రార్థన చేసే అలవాటు అసలు లేనే లేదు. ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాళ్ళు శరీరం మీద జయాన్ని సంపాదించుకుంటారు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే ఏ భక్తిపరుడు కూడా అతిశయించలేడు తన భక్తిని బట్టి. ఎందుకు అతిశయించలేడంటే భక్తిపరుడు శక్తి పై నుండి వస్తుంది. శరీరాన్ని జయించడానికి శక్తి పై నుంచి వస్తుంది. మనకి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తి మనలోకి వస్తే అప్పుడు ఆత్మబలంగా మారుతుంది. ఆత్మబలంగా మారితే శారీరకాలు చచ్చిపోతాయి. ఇంత జరగాలంటే మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏం చేయాలా? ప్రార్థనకి మనల్ని మనం అంకితం చేసుకోవాలా. ఎవరైతే ప్రార్థనకి తమను తాము అంకితం చేసుకుంటారో జయిస్తారు. యేసునామములో జయ జీవితం చేస్తారు ఈ లోకంలో. నేను నా సంగతి చెప్తాను నేనండి. ఇప్పుడు మా పాస్టర్ అమ్మని చూసి నేను ఏమనుకున్నానంటే, ఈ అమ్మాయికి దేవుడు సుడి రాసేశాడు. ప్రార్థన సుడి 4 గంటలకు చేస్తుంది, 10 గంటలకు చేస్తుంది. ఏకదం 3 గంటలకు లేచా, మళ్ళీ 7 గంటలకు నా టిఫిన్ ఏమంటుంది 8 గంటలకి. నేను టిఫిన్కి పోతే వచ్చే లోపల మళ్ళీ ముసుకేసుకొని అమ్మాయి నాకు అవమానం వేస్తుంది. అమ్మాయి నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తే నేను ఏదో రూమ్ తీసుకుంటాను, చాలాసార్లు తిడుతుంటాను నేను. ఎవరన్నా ప్రార్థన ఎప్పుడు చేస్తారు? ఉదయం సాయంత్రం చేస్తారు. ఏంది ఇది? ఎప్పుడు పడితే ఎప్పుడు 8 గంటలకు పోతే ప్రార్థనలో కూర్చో ఉంటుంది. మళ్ళీ పిల్లలు పంపించేసిన తర్వాత 9-10 కల్లా మొత్తం పని మళ్ళీ కూర్చుంటుంది. మళ్ళీ 2 గంటల దాకా నిద్రపోతుంది. మళ్ళీ 3 గంటలు మళ్ళీ కూర్చుంటుంది. మళ్ళీ సాయంత్రం 7 గంటలు మళ్ళీ కూర్చుంటుంది. నాకు మెంటలు వస్తుంది. నాకు చర్చిలో ఒక రూమ్ కట్టుకొని వెళ్ళిపోతాను తండ్రి, నేను చూడలేను నీ బాధ. ఇవన్నీ చూస్తే నేనేమనుకున్నానంటే ప్రార్థన అనేది ఒక వరమేమో. ప్రార్థన అనేది ఒక వరం. పాటలు పాడే వరం పాటలు పాడే వరం, వాక్యం చెప్పే వరం, కళల వరం, దర్శన వరం, భాషల వరం లాగా ప్రార్థన కూడా ఒక వరమే. అందుకే నేను ఎట్టున్నానో మా భార్య అట్టుంది అనుకునేవాడిని. అంటే నన్ను ఇంకో రకంగా అనుకోబాకండిలే, మా దండాలు పెడతా, కూతుర్లు కాబట్టి చెప్పుకుంటున్నాలే. అయితే పాస్టర్ అమ్మ కంటే మనం చాలా తక్కువ. ఫస్ట్ ప్రైజ్ ఊరికే అమ్మగారికే. అయితే ఇప్పుడు నాకేమర్థమైందంటే, బిడ్డరా చిన్న వయసు నుంచి ఆమె అటు పెంచారు, తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు అటు పెంచారు అనమాట. ఆ పెంపకంలో వచ్చేసింది అది. రెండోది, ఇప్పుడు పెంపకంలో ఉన్నా లేకపోయినా కూడా కూతుర్లందరూ నా మాటనండి, కొడుకులు నా పార్టీలో అందరూ నా మాటనండి. ఇప్పుడు గనక ఈ నిర్ణయం తీసుకోపోయావంటే ఇక భూమి మీద నువ్వు భక్తిలో బతకటము కష్టం అంతే. ఇక పాస్టర్ అలాగా 10 సార్లు చేయకపోయినా కనీసం 3 పూట్ల ఆత్మకు తిండి పెట్టాలి. మనం ఇప్పుడు ఆత్మకు భోజనం పెట్టాలా.
దానియేలు గారు ఎన్నిసార్లు పెట్టాడు భోజనం ఆత్మకి? దానియేలు గారు రోజుకి యథాప్రకారముగా 3 మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు దానియేలు గారు. సరే, పనులు చేసుకున్న 3 సార్లు, 2 సార్లు అన్నా. తమ్ముడా, నువ్వు ప్రార్థనలో కూర్చుంటే దేవుడితో మాట్లాడతావు. దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు నీ భర్త పిలిస్తే చర్చికి వచ్చావు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అనుకో, ఆయనే వచ్చి మనల్ని కలుసుకుంటాడు, ఆయన మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన మనం మాట్లాడుకుంటామో మన ముఖంలో వెలుగు వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసిన వాళ్ళ మొహాలు అప్పుడే గుర్తుపట్టేయచ్చు. సినిమాలు చూసిన మొహాలు కూడా గుర్తుపెట్ట కదా, ఎండిపోయి ఉంటే ముఖం అంతే. ఇప్పుడే సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాడు బెదరు, ఫోన్లో చూసి ఇప్పుడే లేచి వచ్చాడు బెదరు. తర్వాత ఇంకేంది, టీవీ చూసి ఇప్పుడే చెప్పేయచ్చు. అలాగే ప్రార్థన చేసే ముఖాలు కూడా మనం ఊరకే చెప్పేయచ్చు. నల్లగా, నాకంటే నల్లగా ఉండేవాళ్ళు కూడా ముఖాలు ప్రకాశిస్తుంటాయి యేసు నామములో. అంతే, ప్రార్థన మనిషిని ప్రకాశింపజేస్తుంది. కానీ అది నువ్వు అనుకున్నంత, నేను అనుకున్నంత ఈజీ కాదు. ముఠా మేస్త్రి మనల్ని ఎంత దూరం అంత ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఒకటే బిడ్డ, ఎంతకాలం ఈ పడే బ్రతుకు, ఎంతకాలం ఈ ఓడిపోయే బ్రతుకు, ఎంతకాలం ఈ దరిద్ర బ్రతుకు, ఎంతకాలం ఈ స్నానం చేసే బ్రతుకు. అమ్మా, బహుమతులు లేకుండా అగ్నిలో నుంచి లాగినట్టుగా సిగ్గులేని ముఖం పెట్టుకొని పరలోకం పోవటం కంటే ఎంతో కొంత ఆహారం ఆత్మకి పెట్టి, అర్థమవుతుందా, ఎంతో కొంతసేపు ప్రార్థన చేసుకొని ఈ లోకంలో పడిపోకుండా ఉండే భక్తి చేసిపోతే ఒక కిరీటమన్న ఈ ముఖం మీద పడేస్తాడు దేవుడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క కిరీటం అన్నా ఉంటే 10 కిరీటాలు పెట్టుకోవడం చూసే సరే ఒకటన్నా ఉందనుకోవచ్చు. అసలు ఏమి లేకపోతే ఎవడు రైడా, ఎవరు ఈ మనిషే ఎవడికి విలువ ఉండదు మనకి ఇంక పరలోక రాజ్యంలో. అమ్మా, పరలోకంలో గొప్పోళ్ళు ఉంటారు, అల్పులు కూడా ఉంటారని బైబిల్ రాయబడింది. స్త్రీలు కన్నవారిలో యోహాను గొప్పవాడు, బైబిల్ చెప్తుంది అన్నమాట. స్త్రీలు కన్నవారిలో యోహాను గొప్పవాడు, కానీ పరలోక రాజ్యం చేరిన వాళ్ళలో, పరలోక రాజ్యకు వచ్చేవాళ్ళు యోహాను కంటే గొప్పవాళ్ళు ఉంటారు పరలోక రాజ్యకు వచ్చే వాళ్ళలో అని ఉంటుంది అనమాట ఆ సందర్భం. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఉంటారు, అల్పులు ఉంటారు. రేపు అల్పుల్లో చేరిపోవాలనుకుంటే అమ్మా, అట్టని పడతా లేస్తా జీవితాంతం పడతా వస్తా ఉన్నా కూడా పరలోకం పోతా నేను చెప్పను. ఇంకా నరకం పోతారని చెప్పను, కానీ పరలోకం ఖచ్చితం అని నేను చెప్పను. ఏమో నాకు తెలీదు, అది దేవుడి ప్రేమతో మనం లాక్కుపోవాలా. కానీ మనకు మార్గం ఉంది. ఇప్పుడు ఒక తీర్మానం చేయాలి, నడుం కట్టాలి. కనీసం 1 గంట అయినా రోజుకి. 24 గంటల దశంభాగం ఎంత? మళ్ళీ ఫస్ట్కి పోయినప్పుడు 24 గంటల దశంభాగం ఎంతమ్మా? 2 గంటల 20 నిమిషాలు. దశంభాగంలో దొంగలైపోయిన వాళ్ళే. దశంభాగం తీసే కనీసం గంటన్నా కన్నీళ్ళు విడిచి ప్రభుతో మాట్లాడి చెప్పుకొని ఆ రోజు ఏం జరిగిందో మొత్తం ప్రభుతో చెప్పుకో, కొంచెం ప్రార్థనలో గడిపితే, అప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉన్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి శక్తిని పంపుతా ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రార్థనా పరులో దేవుని శక్తి ఉంటుంది. హల్లెలూయా. నాయుడుపేటకి ఒకసారి మేము ప్రార్థన పోయాం. నాయుడుపేటకి, పాత బిడ్డలకు తెలుసు, కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారో లేదో. నాయుడుపేటకి ఒక దురాత్మ పట్టుకుంటే మేము ప్రార్థన చేసి వదలగొడదామని పోయాం. పాస్టర్ మేము అవతల పక్క రూమ్లో ప్రార్థన చేసుకుంటుంది. ఆ దెయ్యం పట్టిన మనిషి ఏమో నా రూమ్లో మాట్లాడుతూ ఉంది. ఆ దెయ్యం పట్టిన మనిషి దెయ్యం పోయిందంటే అప్పుడే బయటికి పోయింది. ఇక మూలకత ముక్కత ఏదో నీళ్ళు దాకా ఆనందం తింటా ఉంది. నేను దెయ్యం పోయింది కదా, నేను బైబిల్ చదువుకుంటుండా. పాస్టర్ వెనకింట్లో ప్రార్థన చేసుకుంటుంది. తింటా ఉండే మనిషి సబ్బను తినడం మానేసి కళ్ళుది పెద్ద చేసి అసలు చూసింది. ఇంకేముందే? గట్టి చెప్పండి హల్లెలూయా. మనోహర్ అన్న, ఎక్కడున్నా మనోహర్ అన్న, తొందరరా. ఏంది ఇంతలా తీసింది గుడ్లు, ఎట్ట కనపడుతుంది కంటికి? ఐ కమాండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్లా. నాకు మామూలు భయం కదా అప్పుడు. ఇప్పుడు ధైర్యం వచ్చిందిలే. దురాత్మలు పట్టుకున్న బిడ్డలను కానీ చూసి చిన్నప్పటి నుంచి డ్రమ్ము కొట్టమని, మా డాడీ డ్రమ్ము కొట్టమట, ఆడ కళ్ళు మూసుకొని కొడుతుంటా. భలే భయం. ఒకసారి వచ్చింది దురాత్మ పట్టుకొని, అమ్మ మీకు నమ్ముతారని నమ్మరు, 4 ఇంత తీసింది. నీ కళ్ళు పెళ్ళకి. ఆ రోజు రాత్రి అన్నం లేదు. డాడీ నన్ను పిలవబాగడే డమ్ము కొట్టి దానికి అందామని అన్నానా అయిపోద్ది నాకు మళ్ళా. భలే భయం. దేవుడు కృప చూపి ఇప్పుడు ధైర్యం ఇస్తున్నాడులే, ధైర్యం ఇచ్చాడులే. బిడ్డరా ఆమె ఇంతనం తీసింది. ఇంకేముందా? అదే ఫస్ట్ కొత్త సేవకు వచ్చింది. మనోరన్నా తొందరరా. ఏంది నాయన అంటే వచ్చాడు. కూర్చోడా
తినే మనిషి ఇటు చూసి నస్తాయి. అదిగో ప్రార్థన చేస్తుంది అక్కడ, నాకు ఇక్కడ మంటలు వచ్చేస్తున్నాయి అన్న, ప్రార్థన ఆపమని చెప్పు అంటుంది నర్సరీ చూసి. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? పనికి మళ్ళీ ఎవరు చేస్తున్నారు ప్రార్థన? ఎవరు చేయటం ప్రార్థనడా? అందరూ ఆపేసి మేము మాట్లాడుకుంటా ఉన్నాం, అందరూ రోడ్లు పోయి ఉన్నారు. లేదు, ప్రార్థన చేస్తుంది వెనక, నాకు మంటలు వస్తున్నాయడా. మనోహర్ అనుభూతి మళ్ళీ నాకు భయం కదా. ఎవరు బయట ఎవరుండారు? ఎవరు అక్క ఆ రూమ్లో ఎవరు ప్రార్థన చూడిపో, ఎవరు ప్రార్థన? సార్ అమ్మ ప్రార్థన చేస్తాం సార్ రూమ్లో. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్క 15 నిమిషాలు ప్రార్థన చేస్తేనే దయ్యానికి మంటలు వచ్చాయి ప్రార్థన వల్ల. ప్రార్థన అంత శక్తివంతమైంది అక్క. అప్పట్లో మనకు లైట్ వెలగల, అదొక వరం అనుకుని పోయేది. ఇప్పుడు మాకు అర్థం లైట్ వెలిగింది. ఇంకా నాకు వెలిగిన లైట్ మీ అందరికి వెలగాలని వెలిగిస్తుందా ఇప్పుడు చేస్తున్నామల్లో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన జీవితం ఉంటేనే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుంది. ఎంత ఎక్కువగానూ ప్రార్థన చేసుకోగలిగితే నీ ఆత్మ అంత బలం పొందుకుంటుంది. ఆత్మ బలం వస్తే అప్పుడు నువ్వు శరీరక్రియల్ని చంపగలుగుతావు. శరీరక్రియలు చచ్చిపోయినాయి అంటే అప్పుడు పడిపోకుండా భూమి మీద భక్తి చెయ్యగలుగుతావు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ బలాన్ని పొందుకోవాలంటే ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. ఒకసారి యేసు ప్రభు వారు కూడా ఆత్మబలం పొందాడని బైబిల్లో ఉంది. చూడండి అన్నమాట, యేసు ప్రభు వారు కూడా ఆత్మబలం పొందాడని బైబిల్లో ఉంది. లోకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం చదువు ముగిచ్చేస్తా. ఇంకా బిడ్డరా అయిపోయింది. లోకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములోకి నడిపింపబడ్డాడు. ఆ అరణ్యములో ఏం చేశాడు యేసయ్య? అమ్మా 40 రోజులు అరణ్యంలో ఏం చేశాడమ్మా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు 14 వచనం చూడండి. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి యేసయ్యకి మహిమపరచండి. కొట్ట గట్టిగా యేసు నామములో హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం ముందుకున్నాడు? ఆత్మ బలం. ఏదో ఒకటి లెక్క చూడబోకంట అక్క దండాలక్క అన్న, ఏందన్నా ఇంత గుజ్జు చంపుతాను నన్ను సూపులతో. గంట 1 నిమిషం అయింది, 50 నిమిషాలు ఆపేయాలి. మరి ఏం చేద్దాం? కొన్నిసార్లు నాకు నా వల్ల కావట్లేదు, ఇంకా మధ్యలో ఆపేసాను అనుకో మళ్ళీ వచ్చే వారం చెప్పలేను మీకు. నేను ఇంకా ఏం చేద్దాం? కర్మ, టైం మెయింటైన్ చేయాలని వల్ల కావట్లా. కృపచోపట్ట యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత యేసయ్య ఆత్మకి బలం వచ్చిందంట. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం కావాలి? ఆ బొమ్మెడు ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మకు బలం కావాలన్నా కూడా ప్రార్థన చేయాలి. ఆయన కూడా ప్రార్థన చేయాలి. ఆయనకి ఆత్మ బలం కావాలంటే అందుకే ఆయన ఆ విధంగా కొండకెళ్ళి నువ్వు పెట్టేలేకి అదిగో చూడు సాయంత్రం పూట అనుకుంటా కదా, చల్లని సాయంత్రం పూట కొండ మీదకి వెళ్ళి అలా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకో. అదిగో చూడు, ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు, ఎక్కువగా ఏకాంతంగా ప్రార్థన గడిపేవాడు. మీకు బైబిల్లో 10 రెఫరెన్స్ చూపిస్తా యేసయ్య ప్రార్థన చేశాడని. ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ బలం పొందుకుంటా ఉంది, పరిశుద్ధాత్మ శక్తి యేసయ్య మీదకి వస్తూ ఉంది. అప్పుడు చూడండి 14 వచ్చిన రెండో లైన్ చూడండి 14 వచనంలో. అప్పుడు యేసు ఆత్మ బలముతో కలిగి తిరిగి వెళ్ళాను, ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించాను. ఎప్పుడైతే మనము ప్రార్థనలో బలం పొందుకుంటామో మన పేరు దశల పాకతది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం భక్తిలో పడిపోకుండా నిలబడాలంటే మొట్టమొదటి మనం చేయాల్సింది ప్రార్థన. అది కూడా మామూలు ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. అంటే ప్రార్థనకి మనమే అంకితం చేసుకోవాలి. ఉదయాన వీలుంటే మధ్యాహ్నం ఖచ్చితంగా, ఉదయము రాత్రి ఖచ్చితంగా, వీలు దొరికితే మధ్యాహ్నం. సమయం నాకు తెలియదు. నువ్వు పాపంలో నిన్ను ఊరు కొరికే పడిపోతున్నావంటే నువ్వు ఇంకా ఎక్కువ దేవుడితో గడపాలి బిడ్డ. ఏకాంత ప్రార్థన చాలా అవసరం అన్న మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, టక 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 రెఫరెన్స్ చెప్తా. రెఫరెన్స్ రాసుకునే ఓపుకుంటే టక 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 రాసుకోండి, లేకపోతే చెప్పుకుంటే వెళ్ళిపోతా. టైం అయిపోయింది కదా. 40 దినముల ప్రార్థన ద్వారా, అది పెట్టుమా రాసేవాదని పాయింట్ రాలే కదా. 40 దినముల ప్రార్థన ద్వారా ఆత్మ బలాన్ని పొందుకున్నటువంటి మన రక్షకుడు అని రాశాను నేను. ఇప్పుడు చూడండి ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? మార్కు సువార్త 6:46. మార్కు సువార్త 6:46 ఏముందంటే, ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళాను అని రాయబడి ఉంటుంది.
ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళెను. రక్షకుడే ప్రార్థన చేయడానికి కొండకు పోతే నీ సంగతి ఏంటి? ఇంకా లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం, లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. క్రమముగా అరణ్యములోనికి ప్రార్థన చేయడానికి వెళతా ఉన్నాడు ఆయనకి అదొక అలవాటు, క్రమమైన అలవాటు. అరణ్యములోనికి ప్రార్థన చేయడానికి వెళతా ఉన్నాడు. ఆయనే అలవాటుగా వెళ్తే నీ సంగతి నా సంగతి ఏంది? లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, లోకాసు వార్త 6:12. అడేమని తెలుసా? ప్రార్థించుటకు కొండకు వెళ్ళి ప్రార్థనలో రాత్రి గడిపెను. అబ్బా, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. మన రక్షకుడే రాత్రంతా ప్రార్థనలో గడిపి శరీరాన్ని జయిస్తూ ఉంటే మనమేమో 8-9 గంటలకు బిర్యానీ తిని మళ్ళా ఉదయం 10 గంటలకు లేస్తే ఇంకేడ మనం జయించేది అవసరనా? జాగ్రత్త అవసరనా? ఇంకా ఏవేమో తగులుకుంటా ఏమో అయిపోతాయి, ఇంకా మన ఇష్టం. ఇంకా మన రక్షకుడేమో రాత్రంతా ప్రార్థనలో గడిపి ఆత్మబలం పొందుకొని శరీరాన్ని జయించి గొప్ప కార్యాలు చేస్తే ఇస్రాయల్ పాస్టర్ పిల్లలు మాత్రం బిర్యానీలు తింటాం, రోజుకి 3 పూట్ల ఫుల్గా గురకబెట్టి నిద్రపోవటం. ఆత్మగారేమో ఎయిడ్స్ పేషెంట్, శరీరం ఏమో బలాఢ్యంగా ఉంది. ఇక మీ ఇష్టం, నేను ఎందుకంటే చెప్పలేను. లోకాసు వార్త 6:12 చెప్పాం కదా, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. లోకాసు వార్త 9:28, లోకాసు వార్త 9:28 ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కానని రాయబడింది, రూపాంతర కొండ. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవడానికి ఉదయకాలంలో ఒక కొండ ఎక్కి ప్రార్థన చేసుకో, ఆయనకి టైం లేదు, ఎప్పుడు ఖాళీ తిరుగుతాడు. ప్రార్థన 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 ప్రార్థన. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం, పేతురు గారు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన కోసం మిద్దె మీదకి ఎక్కాడు పేతురు. మధ్యాహ్నం పూట మనము పెట్టు టీవీ తీసుకో ఫోను. మత్తయి సువార్త 14:23, మత్తయి సువార్త 14:23. బిడ్డలారా, ఏకాంతంగా ప్రార్థించుటకు యేసుక్రీస్తు వారు కొండ ఎక్కిపోయి, అబ్బా, మన ప్రభువైన యేసయ్య జీవితం అంతా ప్రార్థన. మా పగులంతా సేవ, రాత్రి అంతా ప్రార్థన. కొన్నిసార్లు పగులు సేవ మానేసి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఏంది అసలు ఇది? ఇన్నిసార్లు. మత్తయి సువార్త 26:41, మళ్ళా 26:41, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు యేసయ్య గిచ్చమని తోటలో. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు, మళ్ళీ వచ్చి నిద్రపోతున్నారు. అయ్యా ప్రార్థన చేయండి, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 1:35, మార్కు సువార్త 1:35 అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను యేసయ్య. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దాదాపుగా 10 రెఫరెన్స్లు, ఇంకా చాలా ఉన్నాయి. మన యేసయ్య భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఎక్కువగా ప్రార్థనకు అంకితం అయిపోయాడు. అన్నా, నా వల్ల కాదు సార్ అన్నావా, ఇక నువ్వు భక్తిలో నిలబడేది మహా కష్టం. ఇంకా పడిపోతావు లేస్తావు. ఎవరికైనా నిలబడాలని ఆశ ఉంటే, అపజయం అనేది చూడకుండా నా జీవితంలో జీవితం సాగిపోవాలనుకుంటే ఎంత కష్టమైనా ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాన శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగొచ్చాడు. అప్పుడు ఆత్మ బలం పొందింది. కానీ ఒక్కసారి దిగిన తర్వాత అలాగే ఉండదు. ప్రతిరోజు మనం క్రమంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆత్మ బలం పొందుతూ ఉంటుంది. వాక్య చదువుకుంటూ ఉంటే బలం పొందుతూ ఉంటుంది. వాక్య ధ్యానం, ప్రార్థన వాక్య ధ్యానం ఎక్కువగా క్రైస్తవులు చేయాలి. అప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాము, నిలబడగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము క్రమముగా కలిగి ఉన్న ప్రార్థనా జీవితం ద్వారా ఆత్మ బలమును కాపాడుకున్న మన యేసయ్య. బిడ్డలారా, ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇన్ని రెఫరెన్స్ చెప్తే ఇంకేం చెప్పాలి? దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు చెప్తాను, యేసయ్యకి నాకు మంచి భార్యని ఇచ్చావు నాయనా, ప్రార్థనకి సమర్పించుకొని నేను రాను, ఇంకో రూమ్ కావాలనేవాడిని. కోపం వచ్చి నాకు ఏంది తలకాయ నొప్పి నాకు. ఇప్పుడు చూస్తే ప్రార్థన క్రమం ఉండబల్లే, ఇంకేం క్రమం? అందుకు ఆ సాక్ష్యం అట్లా విరాజిల్తా ఉంది. మొన్న దుబాయ్ నుంచి ఫోన్ చేసి పాస్టర్ గారికి ప్రార్థన చేయించు, సిగ్గుపోయింది నాకు. ఇంకా దుబాయ్ నుంచి ఫోన్ చేసి అమ్మగారు లేరండి ప్రార్థన చేయించుకోవాలి, నాకు ఫోన్ చేసి ఆమె నెంబర్ ఇవ్వమంటున్నాడు, ఆమెకి ఇవ్వమంటున్నాడు.
ప్రార్థనకి అప్పగించుకోవాలి, ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి, కొంత సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అట్లని పనులు మానేయాలని కాదు, పనులు చేసుకుంటానే సమయాన్ని బట్టి మనం చేయాలి. ఇక రెండో విషయం కూడా ఉంది, కానీ ఇంక టైం లేదు, అయిపోయింది, అయిపోయింది టైము, 1:10 అయింది బిడ్డలారా. ఇంకా రెండో పాయింట్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను నేను. ఇంకా రెండో పాయింట్ వచ్చే వారం చెప్పుకుందాంలే, దానికి మళ్ళీ రెడీ చేసుకొని వస్తా. రెండో పాయింట్ ఈ ప్రస్తుతానికి ప్రార్థన గురించి చెప్పాం. రెండో పాయింట్ వచ్చే వారం మాట్లాడుకుందాం బిడ్డలారా. సమయం అయిపోయింది. ఇంకా దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని గురించి బలమైన తీర్మానంతో మనం వెళదాం. బైబిల్ చదువుకోవడం బట్టి ఓ బలమైన తీర్మానంతో వెళదాం. చెప్పడం నా బాధ్యత అమ్మా, చేయడం మీ బాధ్యత. మరి ఇప్పటి వరకు తెలియక చేయలేదు మనం. నేను కూడా చాలా వరకు బిడ్డారా అదొక వరం అనుకునేవాడిని, కానీ ఈరోజు ప్రభు చెప్పాడు, వరం కాదు రప్పించోడా, నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడితే నేను నీకు శక్తిని ఇస్తాను, అప్పుడు నువ్వు లోకాన్ని జయించగలుగుతావు, పడిపోకుండా నిలబడగలుగుతావు. నా బిడ్డలకు చెప్పా మాట, నేను పడిపోకుండా నమ్మకంగా భక్తిలో జీవించే ఒక ఆప్షన్ సిద్ధం చేసి పెట్టాను. నేనే ఇన్నిసార్లు వెళ్ళి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా బిడ్డలుగా మీరు సౌండ్ పెడతలే, ఫోన్ సౌండ్ పెట్టి, నా బిడ్డలుగా మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.